ప్రజలను పరిశుద్ధ దేవాలయ పీఠమందు ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా కరుణించుమా కరుణించుమా. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. నిసరి మరి సా 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 నిసరి సరి స పా పా పని పా మా మని పా. ఈ ఆలయము దేవుని ఆలయం మానవేసుని అర్చన స్థలము. ఈ ఆలయము దేవుని ఆలయం యాజకుడేసుని అర్చన స్థలము. బలిపీఠముపై జరిగే బలిలో భాగ్యవంతులుగా తరించడం. బలిపీఠముపై జరిగే బలిలో భాగ్యవంతులుగా తరించడం. భక్తి తోడ భయము తోడ పాల్గొ తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము. ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది. భక్తి తోడ భయము తోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా.
పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు నీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈ 3 రోజులు మనందరం కూడా ఇక్కడ మరే తల్లి సన్నిధిలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ధ్యానం చేసుకొని ఈ 3వ రోజు మరి జాబ్ మేళా అని మీకోసమై ఇక కొత్త ప్రోగ్రాం మన శ్రీకాకుళం మేత్రాసనంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడింది. మీలో చాలామంది ఆశతోని ఉన్నారు, ఏదో ఉద్యోగం చేయాలని తహతహలాడుతూ ఉన్నారు. కానీ అవకాశాలు లేక ఇంట్లో కూర్చొని ఏదో ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని ఈరోజు అందరినీ పిలిచి ఈ వేదిక మీదకి రప్పించి మీకోసమై దూర ప్రాంతాల నుండి కొంతమంది కంపెనీ హెచ్ఆర్స్ని పిలిపించి ఇంటర్వ్యూలు చేయించి మరి మీకు తొందరగా ఉద్యోగాలు రావాలని ఏర్పాట్లు చేయించినటువంటి మన శ్రీకాకుళం మేత్రాసన యూత్ కమిషన్ సెక్రటరీ అయిన ఫాదర్ స్లీవరాజు గారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియచేయాలి. అంతేకాకుండా వారితో పాటు ఇక్కడ వారి యొక్క సలేషన్ బృందం ఫాదర్లు వచ్చారు. వాళ్ళందరినీ కూడా వారు చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకై వారందరినీ కూడా మనందరం అభినందిస్తూ మన యొక్క కృతజ్ఞతా వందనాలు తెలియచేద్దాం. మళ్ళీ ఒకసారి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఆఫరింగ్ లెటర్. సో మరి ఉద్యోగాలు రాంగలోనే మాకు పార్టీ ఇవ్వాలి, అర్థమైందా? మర్చిపోకూడదు. ఓకే, ఇక్కడికి వచ్చి టీ పార్టీ, అర్థమైందా? సాక్ష్యం చెప్పాలి. ఈ జాబ్ మేళ ద్వారా ఉద్యోగం మన మేత్రాసనంలో ఉన్నటువంటి ఎటువంటి యువతి కూడా నిరుత్సాహం, ఎటువంటి యువకులు కూడా నాకు అది రాలేదు ఇది రాలేదు, నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను నాకేమొచ్చింది అనేటటువంటి నిస్పృహతోని ఉండకూడదు. అందుకనే మన పరిశుద్ధ తల్లి గారు మనకి ఈ సంవత్సరం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఇచ్చారు. అదేమిటంటే నిరీక్షణ నిరాశ పరచదు. మనందరం కూడా ఈరోజు నాడు మన ఫాదర్లు వేసుకున్నటువంటి వస్త్రాల ఒక మంచి వాక్యం ఉంది. అందుకనే నేను మన ఫాదర్లకి ఈ సంవత్సరం ఈ వస్త్రం ఇచ్చాను, వేసుకోండి అని చెప్తున్నాను. వాళ్ళకి కూడా గుర్తుకొస్తుంది, వాళ్ళు వేసుకున్నప్పుడు అది చూసినటువంటి మీకు కూడా గుర్తుకొస్తుంది. ఏమనుంది ఇక్కడ? పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. గట్టిగా చెప్పండి, పిలిగ్రిమ్స్ ఆఫ్. అంటే మనందరం కూడా నిరీక్షణ యాత్రికులము, ఆశతోని నిరీక్షణతోని ప్రయాణము చేసేటటువంటి వాళ్ళం. ఈ సంవత్సరం మీకు ఒకవేళ ఉద్యోగం రాలేదనుకోండి, పర్వాలేదు, డోంట్ వరీ, వచ్చే సంవత్సరం వస్తుంది, ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది.
భగవంతుడు మీకోసం ఏదో ఒకటి ఏర్పరిచి ఉంచుతాడు, మిమ్మల్ని నిరాశపరచడు. ఎవరైతే దేవుని మీద విశ్వాసము నమ్మిక ఉంచి వస్తారో వారిని దేవుడు ఎప్పుడు కూడా నిరాశపరచడు. నిరాశపరచనటువంటి దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ప్రేమతోని ఆశతోని ఇక్కడి దాకా వస్తామో, అయ్యా నాకు ఈ అవసరం ఉంది, దయచేసి నాకు కొద్దిగా సహాయం చేయి అని మనము నోరారా పిలిచి ప్రార్థన చేస్తూ అడిగినప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని నిరాశపరచడు. ఎవ్వరు కూడా నిరాశతో ఈరోజు ఇంటికి వెళ్ళవద్దు. అందరితో సంతోషంగా వెళ్ళాలి, ఆనందంగా వెళ్ళాలి. కానీ మీ ముఖాలలో అంత ఆనందం కనిపించట్లేదు ఏమిటి? కొంచెం గట్టిగా ఒకసారి నవ్వండి. నవ్వమంటే అరుస్తారు. కొంచెం నవ్వండి అమ్మ, మీరు నవ్వి చూపించండి ఒక్కసారి అందరికీ. స్మైల్. ఓకే, వీళ్ళని చూసి నవ్వండి రా బాబు. మీరు కూడా సౌండ్ లేకుండా నవ్వండి, ముఖంతో నవ్వండి. ఓకే, వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? రియల్లీ హ్యాపీ? వెరీ గుడ్, వండర్ఫుల్. అట్లా ఉండాలి. ఎప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ తగ్గకూడదు మీలో. ఓకే, సంతోషంగా ఇంటికి వెళ్ళండి. ఈరోజు నాడు దేవుని యొక్క దీవెనలతోని, మన ఫాదర్ల యొక్క సహాయంతోని ఎప్పుడు కూడా మీ వెంట ఈ యువతీ విభాగము మీ వెన్నంటే ఒక నీడలాగా ఉంటుంది. అర్థమైందా? మీకు ఎప్పుడు సహాయం చేయాలన్నా వాళ్ళు రెడీగా ఉన్నారు, వస్తారు. మీకు ఏ అవసరం వచ్చినా కానీ వారు మీకు ఏ రకంగా సహాయం కావాలన్నా చేయటానికి ఉంటారు. అందుకని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ఈరోజు నాడు మన యొక్క శ్రీకాకుళ మేత్రాశ్రమంలో ఉన్నటువంటి యువతీ యువకుల కోసము ప్రత్యేక విధంగా ఈరోజు మనం ప్రార్థన చేద్దాము. ఈ యువతీ యువకులే మన మేత్రాశ్రమానికి, మన శ్రీ సభకి ఆయు పట్టు లాంటి వాళ్ళు. మీరు లేకపోతే మేము లేము, మన శ్రీ సభ ఫ్యూచర్ ఉండదు, భవిష్యత్తు ఉండదు. అందుకనే మీరు గట్టిగా దేవునిలో విశ్వాసముతోని నమ్మికతోని ఆ దేవుని యొక్క నిరీక్షణ యాత్రలో ప్రత్యేక విధంగా పాల్గొన్నట్లయితే మన శ్రీ సభ మీతో పాటు ముందుకు సాగుతూ ఉంది. ఈ యొక్క దివ్యబలి పూజ ఆరంభించే ముందు అందరం ఒక్కసారి కనులు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక్కసారి మన మనస్సు విప్పి, ప్రభువా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, నా కోసమై నీవు ప్రాణం ఇచ్చావు, నా కోసమై అవమానాలు పడ్డావు, నా కోసమై కొరడా దెబ్బలు తిన్నావు, నా కోసమై ఉమ్మి వేయబడ్డావు, నా కోసమై ఆ యొక్క సిలువ మీద నీవు బాధపడ్డావు, నా కోసమై సిలువ మీద నీ యొక్క ప్రాణాన్ని ధారపోసావు. నా పాపాల కోసమై, నా పాపాలు క్షమించాలని నీవు రక్తము చిందించావు. నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, నీ యొక్క దర్శన భాగ్యం పొందాలి అని నా కోసమై మూసివేయబడినటువంటి ఆ యొక్క మోక్ష ద్వారాన్ని తెరిచావు. నేను ఇంకా నిన్ను గమనించలేకపోతూ ఉన్నాను, ఇంకా నేను చూడలేకపోతూ ఉన్నాను, ఇంకా నేను గుర్తించలేకపోతూ ఉన్నాను. నా కోసము నువ్వు ఎంతగా చేసావో అనేది నేను మర్చిపోయాను. ఆనాడు అపోస్తులు తలుపులు కిటికీలు వేసుకొని ఉన్నటువంటి సమయంలో నీవు వారి పర్మిషన్ లేకుండా ఆ యొక్క తలుపుని తట్టకుండా దూసుకొని లోపలికి వచ్చావు పునరుత్థానుడవై. అదే రకంగా మూసుకున్నటువంటి మా హృదయాలలో కూడా నువ్వు దూసుకొని వచ్చేసి నీ యొక్క స్థావరాన్ని ఏర్పరచుకో. ఒకప్పుడు నువ్వు తలుపు తట్టేవాడివి, మేము తీయాలా వద్దా అని ఆలోచించేవాళ్ళము. కానీ పునరుత్థానమైనటువంటి నీవు ఈరోజు నాడు తలుపు తట్టాల్సిన అవసరం లేదు. నువ్వు రావచ్చు, మాలో నీ యొక్క స్థావరాన్ని, నీ యొక్క గుడిని ఏర్పరచుకోవచ్చు. ప్రభువా, మా హృదయాలని
నీ ఆలయాలుగా చేసుకో. ఈ యొక్క చిన్నారి మనసులను నీ యొక్క గుడి గోపురాలుగా చేసుకొని వారిలో నీవు నివాసం ఉండి వారి యొక్క జీవితాలని, మా యొక్క జీవితాలని మీరు బాగు చేయి, మా పాపాలు క్షమించమని ఆ ప్రభువుని మనం ప్రత్యేక విధంగా పశ్చాత్తాప హృదయంతో వేడుకుందాం. జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమేనని, లోకాశలు క్షణికమేనని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో, నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో మంచువలే నేను మరుగైపోతిని. మంచువలే నేను మరుగైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, దారి తప్పిన వారికి నీవు సత్య మార్గమును చూపి క్రీస్తు మార్గములో నడుచునట్లు వారిపై నీ దివ్య తేజస్సు సోకునట్లు చేయుచున్నావు. క్రైస్తవులమని పిలువబడుచున్న మేము క్రీస్తు సువిశేషమునకు వ్యతిరేకమైన వాటిని విస్మరించి యోగ్యమైన వాటిని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లు మాకు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథుడును నీ కుమారుడైన యేసు క్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్.
మాటలాడుటయందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో స్టెఫాను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడు వారి సమాజంలో కొందరు, కురేనీయుల సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియాల సమాజంలో కొందరు, సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుటయందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. పిమ్మట ఇతడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరిని కుదుర్చుకొనిరి. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురికొల్పిరి. అప్పుడు వారు స్టెఫాను వద్దకు వచ్చి బంధించి అతనిని న్యాయసభ ఎదుటకు తీసుకొని వచ్చిరి. అతనిని గురించి అబద్ధపు సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చిరి. అప్పుడు వారు, ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు. ఎట్లనా నజరేతుకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టుననియు, మోషే వద్ద నుండి మనకు పారంపర్యముగా వచ్చిన ఆచారములను మార్పు చేయుననియు చెప్పుచుండా మేము వింటిమి అని వారితో చెప్పించిరి. అక్కడ ఆ న్యాయ సభలో కూర్చున్న వారందరూ స్టెఫాను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించెను. ఇది ప్రభువు వాక్కు. కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్ మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్ మహిమ పాడతరమా. పాడిద మల్లెలూయా, పాడిద మల్లెలూయా, ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా. పాడిద మల్లెలూయా, పాడిద మల్లెలూయా, ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. దివ్యగంధమే ఆత్మప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. దివ్యగంధమే ఆత్మప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. రెండంచుల కత్తి కన్నా
పదునైనది వాక్కు రెండంచుల కత్తి కన్నా పదునైనది వాక్కు మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది పాడెదమల్లెలూయా పాడెదమల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడెదమల్లెలూయా పాడెదమల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 22వ వచనము నుండి 29వ వచనము వరకు. మరునాడు సరస్సు ఆవల తీరమున ఉండిపోయిన జనసమూహము అచ్చట ఉన్న ఒకే ఒక పడవను చూచిరి. ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్ళలేదని శిష్యులు మాత్రమే వెళ్ళుట చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెను పంచిచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చాను. అక్కడ యేసు కానీ శిష్యుల కానీ లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవల వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు, నా అద్భుత చిహ్నములను చూసి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చాను. అప్పుడు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును అని వారడగగా, యేసు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరినది అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమె స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభువునందు పూజ్యులను మనందరికీ మార్గదర్శి అయి మన జీవితాలకు మార్గాన్వేషణ చూపించే దార్శనికుడు పూజ్య తండ్రి గారైనటువంటి మహాగణ రాయరాల విజయకుమార్ తండ్రి గారికి, అలాగనే పూజా వేదిక మీద ఆసీనులైనటువంటి పూజ్య గురు పొంగవులకు, మఠకన్యులకు, పీఠాధిపతులకు, మేత్రాసనానికి, మరి మాకందరికీ అపరూపము అమూల్యమైనటువంటి ప్రీతమ యువతీ యువకులారా, ఈరోజు కేవలము 2 మాటలు మీతో చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. అదేమిటంటే, మనమంతా కూడా ఈ లోకములో వెదుకలాడే జనమని. అంటే మనిషి ఒక వేట కుక్క, దానిని ఇంగ్లీషులో ద హౌండ్ ఆఫ్ హెవెన్ అంటే స్వర్గాన్వేషణ చేసే శునకం అని అర్థము.
అయితే ఈరోజు వెతుకులాట గురించి 2 మాటలు మీతో ముచ్చటించాలనుకుంటున్నాను. ప్రీతమ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, చరిత్రలో నెపోలియన్ చక్రవర్తి రాజ్యాభిలాషతో అనేక రాజ్యాలను జయించి సామ్రాజ్యాన్ని స్థాపించి కీర్తి కిరీటాలు పొందినటువంటి గొప్ప చక్రవర్తి ఒక రోజున క్రైస్తవ సేనలకు లొంగిపోయి ఖైదీగా రోమ్ నగరంలో ఉన్నటువంటి సెంట్ హెలీనా నగరంలో గల ఒక బందీఖానాలో బందీ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. ఒకరోజు మిట్ట మధ్యాహ్న సమయమున 12 గంటల సమయమున దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం నుండి త్రికాల గంటలు మ్రోగాయి. త్రికాల గంటలు మోగినప్పుడు ఆ నెపోలియన్ చక్రవర్తి ఆ చీకటి గదిలో నిలబడి ఇలా అన్నాడు, రాజకిరీటాలు జారిపోతాయి, రాజ్యాలు పతనమవుతాయి, రాజులు మరణిస్తారు. కానీ ఓ గలిలయుడా, అంటే ఓ యేసుక్రీస్తా, నీవు నిత్యము ఉండేవాడవు, నీ సంఘము నిత్యము నిలుస్తుంది అని చెప్పాడట. ప్రీతమా సహోదరి సహోదరులారా, నిజమే, యేసుక్రీస్తు నిత్యము ఉంటాడు. ఆయన స్థాపించిన సంఘము నిత్యము ఉంటుంది. కానీ అది కొనసాగించాలంటే మనమేమి చేయాలనేదే ప్రశ్న. శ్రీ సభ లోకాంత్యం వరకు కొనసాగించాలంటే మనమేమైనా చేయగలమా అని ఆలోచన చేద్దాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరంతా కూడా గొప్పదైన మెగా జాబ్ మేళాకు వచ్చారు. అనేక విధాలుగా మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, మీ యొక్క టాలెంట్ని బట్టి ఉద్యోగ అన్వేషణలో పాల్గొన్నారు, నిజమే. కానీ మనమంతా కూడా ఎటుప్రక్క తిరుగుతున్నాము, ఎటుప్రక్క వెతుకులాడుతున్నామని ఆలోచన చేద్దాము. ఈరోజు మనం చూస్తాం సువార్తలో అనేక మంది క్రీస్తును వెదకుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆయన కనుగోవాలని, ఆయన్ని చూడాలని వెతుకుతూ వస్తూ పరిగెడుతూ ఉన్నారు. వారందరినీ చూసి యేసు ఒకే మాట అన్నాడు, మీరు నన్ను వెతుకుతున్నది నేను చేసినటువంటి అద్భుతాల గురించి కాదు, మీరు నేనిచ్చినటువంటి భోజనము గురించి మాత్రమే అని. అంటే అద్భుతం అంటే దేవుని యొక్క శక్తిని గురించి వారు ఆలోచించి వెతుకులాటం లేదు. ఒక ఆహారమునిచ్చినటువంటి ఒక సాంఘిక కార్యకర్తగా అతను గుర్తించి ఆహారము కొరకు వెతుక్కుంటూ పరిగెడుతూ ఉన్నారు. ప్రీతమ సహోదరి సహోదరులారా, ప్రభు అంటూ ఉన్నాడు, మీరు శ్రమించవలసినది తిరిగి ఆకలి పొంది ఆహారము కొరకు కాదు, అంటే అశాశ్వతమైనటువంటి ఆహారము కోసము కాదు, శాశ్వతమైనటువంటి జీవమిచ్చే ఆహారము నిమిత్తము మీరు వెతుకులాడాలని యేసు వారికి చెప్పాడు. ప్రీతమ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఈ లోకములో చిన్నప్పటి నుండి వెతుకుతూనే ఉంటాము. పుట్టిన వెంటనే పసిపాప తన తల్లి పాల కొరకు వెతుకుతుంది. తరువాత నడక వచ్చేసరికి ఆ యొక్క బిడ్డ ఆహారం కొరకు వెతుకుతూ ఏది దొరికితే అది నోట్లో వేసుకుంటుంది. అది మంచి చెడు ఆలోచన ఉండదు. అలాగనే ఒక వయసు వచ్చేసరికి వారు కొంతమంది అయితే విద్య కొరకు ప్రాకులాడుతూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. వయసు వచ్చేసరికి ఆడపిల్లలు మగపిల్లల కొరకు, మగపిల్లలు ఆడపిల్లల కొరకు వెతుకుతూ ఉంటారు. జీవితంలో స్థిరపడిన తర్వాత వారి జీవనోపాధికై వెతుకులాడుతూ ఉంటారు. వయసు వెళ్ళిన తర్వాత తమ యొక్క మనవలు మనవరాల యొక్క ఆప్యాయత కొరకు, అనురాగమ కొరకు వెతుకుతూ ఉంటారు.
ఇది జీవన సత్యం. కాబట్టి మనమంతా కూడా వెతుకులాడే జనము, ప్రజలము. అయితే వెతుకులాడేటప్పుడు దేని కొరకు మనం వెతుకులాడాలి అనేదే ప్రశ్న. ఈరోజు యేసుక్రీస్తు అంటున్నాడు, చౌకబారు విలువల కొరకు కాదు, పనికిరాని విలువల కొరకు కాదు, మనము అంటే ఈ లోకములో ఆనందం ఇచ్చే, క్షణికమైనటువంటి ఆనందాలు ఇచ్చే ఈ యొక్క విలువల కొరకు, భోగ భాగ్యాల కొరకు కాదు, శాశ్వతమైనటువంటి దాని కొరకు. ఈరోజు మీరంతా ఇక్కడికి వచ్చారు, వెతుక్కుంటూ వచ్చారు ఎక్కడ ఏ కంపెనీలో ఉద్యోగం జరుగుతుందని. అది తప్పు కాదు, ప్రయత్నించాలి. ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు. ఎందుకంటే చరిత్రలో అనేక మంది అనేక మార్లు ఓడిపోయి గెలిచి గొప్ప స్థానాలు అలంకరించినటువంటి ఎంతోమంది చరిత్రకారులు ఉన్నారు. కాబట్టి ఈనాటి ఈ ప్రయత్నము ఒకవేళ మనకు విఫలమైనా మనము దిగులు పడనవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు సన్నిధిలో మీరు ఈ ప్రయత్నము చేశారు. అంటే యేసు ప్రభుని చెయ్య పట్టుకుని, తల్లి మరియా ఆ యొక్క చెయ్యను పట్టుకొని మీరు ఒక చిరి ప్రయత్నము చేశారు. ఆ ప్రయత్నం సఫలీకృతమైతే ఆనందించి తండ్రి గారు చెప్పినట్లుగా ఇక్కడొచ్చి ఆ తల్లికి ఆ దేవునికి వందనము చెల్లించమని. మంచిది అది. ఒకవేళ దొరకకపోయినా నిరూజపడకూడదు. ఎందుకంటే శాశ్వతమైనదిగా ఇవన్నీ శాశ్వతమైనవి కొన్ని విలువలు ఉన్నాయి, వాటిని మనం వెతుకుతూ వెళ్ళాలి. మనము బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 13:44-47 వచనాలు చదివితే మొదట ఒక వ్యాపారి నిధి కొరకు ప్రయత్నం చేస్తాడు. తనకు కావలసిన నిధి ఒక భూమిలో ఉన్నదని తెలుసుకొని ఏం చేశాడు, తన సర్వస్వాన్ని అమ్మివేసి వదులుకొని ఆ నిధి కొరకు పరిగెత్తాడు. అలాగనే ఒక వజ్రాల వ్యాపారస్తుడు ప్రపంచంలో విలువైనటువంటి ఆనిముత్యము కొరకు వెతుకుతూ దొరికింది. దాన్ని కొనటానికి, సంపాదించటానికి తన సర్వ సంపదలు కూడా అమ్మివేశాడు. ప్రీతమా సహోదరి సహోదరులారా, అసలైన సిసలైనటువంటి గొప్పదైనటువంటి ఉద్యోగము కన్నా మేలైనటువంటి దానిని ఏంటది? క్రీస్తుతో జీవితము, క్రీస్తు కొరకు జీవితము, క్రీస్తుతో జీవితము. దానిని పొందటానికి మనం ఎన్ని త్యాగాలు చేసినా సరిపోదు. అందుకనే ఈరోజు ప్రీతమా సహోదరి సహోదరులారా, మనము అనుసరించే విలువలు మనము ఆశ్రయించిన వస్తువులు బట్టి ఉంటుంది. అందుకని ఒక ఆర్యోక్తం ఉన్నది, సర్వగుణేన కాంచనమాశ్రయంతి అని. అంటే మనము ప్రేమించే వస్తువులు బట్టి కానీ, విలువను బట్టి కానీ, ప్రాంతమును బట్టి కానీ, ధనరాశులు బట్టి కానీ మన గుణాలు ఏర్పడతాయని. చౌకబారు వస్తువుల కొరకు, చౌకబారు సుఖాల కొరకు మనం వెంపర్లాడితే మన గుణాలు కూడా వాటిని పోలే ఉంటాయి. అది క్రైస్తవులమైన మనం అది కాదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. యోహాను సువార్త 1:12 చెప్తాడు, దేవుని ప్రేమించిన వారికి ఆయన దేవుని పుత్రత్వ భాగ్యం పొందే భాగ్యమునిచ్చి ఉన్నాడని. మరి అంత భాగ్యం పొందిన మనం దేని కొరకు వెంపర్లాడాలా? కేవలం ఈ ఉద్యోగుల కొరకేనా? ఉద్యోగముల కొరకేనా? ఈ జీవన పోరాటం కొరకేనా? కాదు, అన్నిటికంటే ఉన్నతమైనది ఉన్నది, అదే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యము ముందుకు సాగాలి అంటే, శ్రీసభ ముందుకు సాగాలంటే నీ సాయము ప్రతి ఒక్కరి సహాయము దేవుడు కోరుకుంటున్నాడు. దానిని మనం ఇవ్వగలుగుతామా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేయండి ప్రీతమా సహోదరి సహోదరులారా, యువతీ యువకులారా. మీరందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళారు ఉద్యోగం కొరకు. అయితే మీరు విచారణకు వెళ్ళిన తర్వాత ఎంతమంది మీరు దేవుని కార్యముల నిమిత్తము, అంటే దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క జీవితమును ప్రజలకు అందించడానికి, ఆ యొక్క దైవ పిలుపును పొంది ఆ దేవుని యొక్క శ్రీసభ కొనసాగింపుకు మీ పేర్లను ఎంతమంది రిజిస్టర్ చేయించుకుంటారు? ఎంతమంది రిజిస్టర్ చేస్తారు? చేయవలసినది అదే. మీరు తక్షణము మీరు ఇళ్ళకి వెళ్ళి ఆలోచన చేయండి. ఉద్యోగం గురించి కాదు. దేవుడు నాకు ఇంత జీవితం ఇచ్చాడే, ఇంత విలువైన గొప్ప జీవితం ఇచ్చాడే, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడే, మంచి విశ్వాసం ఇచ్చారే, మంచి బిషప్నిచ్చారే, మంచి మేత్రాసనమునిచ్చారే, మరి నేను దేవునికి ఏమి ఇవ్వగలను? నేను దేవునికి ఏమైనా ఇవ్వగలను అని అడగండి, ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి, ఏమో దేవుడు నా సేవ కోరుకుంటున్నాడేమో, నా జీవితం అతనికి కావాలనుకుంటున్నాడేమో. కాబట్టి ప్రీతమా యువతీ యువకులారా,
అవకాశం ఉన్నవాళ్ళు, నిజముగానే దేవుని ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని సేవకు ప్రభువు ఈ విధంగా పిలుస్తున్నాడు. కాబట్టి మీరంతా కూడా మీ విచారణకు వెళ్ళినప్పుడు మీ స్వాముల వారి దగ్గరికి వెళ్ళి మీ పేరు రాయించండి. ఇదిగో రిజిస్ట్రేషన్ ఇక్కడ చేశారు కదా, ఉద్యోగం రాలేదని నిరాశ పడకవద్దు. నిరాశ సాతాను యొక్క గుణము. ఏమిటి? నిరీక్షణ దేవుని గుణము. నిరీక్షతో ఉండండి. ఆ నిరీక్షణ ఇంకా ఉన్నతమైనదిగా ఉండేటట్లు చేసుకోండి. అదే దైవ పిలుపు. దేవుని సేవకే దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే మీరు వెళ్ళి మీ విచారణకర్తలు మీ పేర్లు ఇవ్వండి. మీ విచారణ స్వాముల వారు తండ్రి గారికి చెప్తారు, మా విచారణ నుండి ఇంతమంది అమ్మగారులుగా గురువులుగా వెళ్ళాలనుకుంటున్నారు అని. ఆ విధముగా మీరు తయారవితే ఇలాంటి ఈ మహాసభలు, ఎలాంటి వేడుకలు, ఎలాంటి సదస్సులు నిజముగా పరిపూర్ణమవుతాయి, అర్థవంతమవుతాయని నేను ప్రగాఢముగా నమ్ముతూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని, మీ జీవితంలో ఇంకా మిమ్మల్ని స్థిరపరచాలని కోరుకుంటూ ఆ దేవదేవుని వేడుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సంధ్యావేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలోగిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం. నా హృదయపు సంధ్యావేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నీలి బంగారు పదముల చింత అర్పితమైన కుసుమము నీనే. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభు వారి నామసితముల కొరకును మన యొక్క వారి సత్య తీర్సభ యొక్క ప్రవేశముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి బల్యార్పణములతో పాటు మా విన్నపములు నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పాప విముక్తిని పొందిన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగో క్రీస్తు బలి అయినా ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహింపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మాకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు మాకు క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశం, ప్రతి ప్రజ పాస్కానందంతో పొంగుచూ నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్యమును నిరతము కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు
పవిత్రుడు మన ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమునా వించేవారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాడుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఇది యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. జయ స్వామి మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మీరు మరలా వచ్చే వరకు వేచి వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా రాయరాలు విజయ్ కుమార్ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము.
ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా తాపబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను రక్షించండి. ప్రభువా, కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని,
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నన్ను ప్రవేశించిన పాత్రను కాను, మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదను. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవవారు తెలియని సకల మేలుల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే అధికంగా ప్రేమించున్నాం. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములు చేయనని నిన్ను మనసుతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా, ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. రాజ్యము చీచురియారం చీచురియారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం
మనకు ఇచ్చిన ప్రేమారం. విశ్వాసిని నడిపించును ఆహారం, నడిపించును ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలము ఆహారం, ఆత్మబలము ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించును ఆహారం, నడిపించును ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలము ఆహారం, ఆత్మబలము ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలిఫలములు మాకు సమృద్ధి లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము అనుసరించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ ఒక్క 2 నిమిషాలు కూర్చోండి దయచేసి. గుడ్ ఈవినింగ్. హలో, హాయ్. చివరి రోజుకి వచ్చాము, కానీ తప్పదు. ప్రత్యేకంగా ఈ సమయమందున ఈరోజు ఇంత ఈ గడిచిన 3 రోజులు కూడా యూత్ ఫెస్ట్ మెగా జాబ్ మేళా ఇంత సక్సెస్ అవ్వటానికి మూల స్తంభమైన శ్రీకాకుళ మేత్రాసన కాపరి మేపురి అయిన మోస్ట్ రెవరెండ్ బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మన తరపున గట్టిగా చప్పట్లతో వారికి మన ఆనందాన్ని వ్యక్తపరుస్తాము. ఎప్పుడైనా ద ఫస్ట్ లవ్ రిమైన్స్ ఫర్ ఎవర్, అవునా కదా? ఎప్పుడైనా ఫస్ట్ లవ్ రిమైన్స్ ఫర్ ఎవర్ అంటుంటారు. అది నిజం. ఎందుకంటే తండ్రి గారు చెప్పిన ఒక్క మాట నాకెందుకో ఎప్పుడు కూడా నాకు బాగా నచ్చిద్ది. అదే యువతే సైన్యం, మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. నేను ఎక్కువగా నమ్ముతాను, యూత్ తలుచుకుంటే ఏదైనా సాధించగలము. మేము మొన్న చెన్నైలో సౌత్ ఏషియా ప్రోగ్రామ్స్లో కూడా మా టీషర్ట్ల మీద ఏముందంటే యూత్ ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ ద చేంజ్. సౌత్ ఏషియా లెవెల్లో కూడా అదే టాపిక్ తీసుకున్నారు. యువత చేంజ్ని
తీసుకొని రాగలం. అదే మన ప్రియతమ తండ్రి గారు కూడా చెప్పారు. ప్రతి దాంట్లో కూడా వారు మనకు తోడుగా ఉంటారు, మందలిస్తుంటారు, అభిమానిస్తుంటారు, ముందుకు నడిపిస్తుంటారు. మరి వారి సహకారంతో ఇంత సక్సెస్ అయినందుకు పర్సనల్గా నేను మన తండ్రి గారికి ధన్యవాదములు తెలుపుతున్నాను. అదేవిధంగా మన వికార్ జనరల్ గారైన బాలపుష్పరాజు గారికి కూడా కృతజ్ఞతలు చెల్లిద్దాము. మార్నింగ్ రాగానే స్లేవా ఫాదర్ ఎలా ఉన్నావు, ఎలా జరుగుతుందని మాట్లాడుతూ ఫోన్ చేస్తూ, మరి ఈరోజు దివ్యబలి పూజలో యువతను ఉద్దేశించి చక్కటి ప్రసంగమిచ్చిన మన వికార్ జనరల్ గారికి చప్పట్లతో మన అభినందనలు తెలియపరుస్తాము. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా మన వికార్ జనరల్ అయిన దూసి దేవరాజు గారు కూడా మనం ప్రత్యేక వందనాలు తెలియచేయాలా. ఎందుకంటే నాకెప్పుడు కూడా వారిలో నాకు బాగా నచ్చేది, ఇష్టపడేది ఏంటంటే ఈజ్ అ మోటివేటర్, ఈ గివ్స్ పాజిటివ్ స్ట్రోక్స్. ఎప్పుడు కూడా పాజిటివిటీని ఎంకరేజ్ చేస్తుంటారు. తన మాటల ద్వారా, తన ఆలోచనల ద్వారా, తన నవ్వు ద్వారా ప్రతిదీ కూడా పాజిటివ్గా నడిపించడానికి ప్రయత్నిస్తుంటారు. మరి గడిచిన 3 రోజులు కాక గడిచిన 2 సంవత్సరాలు కూడా ప్రతి విషయంలోనూ మనకు తోడుగా ఉంటూ నడిపిస్తున్న దూసి దేవరాజు గారు కూడా యువత విభాగం నుంచి గట్టిగా చప్పట్లు కొడదాము. నేను ఎప్పుడూ నమ్ముతాను, విశ్వసిస్తాను. అదేంటంటే ఒక ప్రోగ్రాం జరిగేటప్పుడు దాని వెనక ఒకళ్ళు ఉండాలా. మరి ఈ ప్రోగ్రాములో గడిచిన 3 రోజులు కూడా ఇక్కడ పాస్టరల్ డైరెక్టర్ మరి డైసిస్ ఛాన్సలర్ అయిన విజయరెడ్డి గారు నేను ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాడు, ప్రతిదీ కూడా సక్రమంగా నడవాలని ప్రయత్నిస్తుంటారు. మనకి ఇంతవరకు ఏ లోటు రాలేదంటే వారు వెనకుండి నడిపించారు. కాబట్టి వారికి మన యూత్ తరపు నుంచి గట్టిగా వారి చప్పట్ల ద్వారా మన అభినందనలు తెలియపరుస్తాము. అదేవిధంగా మరి ప్రతి ప్రోగ్రాంలోనూ 3 రోజులు కూడా మనతో పాటు ఉంటున్న ఫాదర్ బాలజోజి గారికి కూడా మనకి కొద్ది సమయంలో అయినా సరే ఎక్కువగా మనతో గడిపినందుకు వారికి కూడా చప్పట్ల ద్వారా అభినందనలు తెలియపరుస్తాము. ఎప్పుడు కూడా ఫాదర్ నెక్స్ట్ ఏంటి, ఎప్పుడు కూడా ఏదో ఒకటి కల్పించుకుంటూ మందలిస్తూ ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏదో ఒకటి మందలిస్తూ వస్తున్న గురువర్యులు డైసిస్ ప్రొక్యురేటర్ అయిన గురువర్యులు జేమ్స్ గారికి చప్పట్లతో గట్టిగా మన అభినందనలు తెలియపరుస్తాము. ఈరోజు నేను నిన్ననే చెప్పాను, చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాకు కంగ్రాచులేషన్ చెప్పారు. యూత్కి ప్రత్యేకంగా అది రీచ్ అవుతుందంటే దానికి కారణం మీడియా. నేను ఎప్పుడు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తుంటాను, గెట్ ఇన్ టు మీడియా, సోషల్ మీడియా. ఎందుకంటే ఈ చిన్న ప్రోగ్రామే కానీ నేషనల్గా తీసుకెళ్ళాలంటే మనలో మీడియా ఉండాలా, మీడియా ప్రత్యేకత కూడా ఉండాలా. మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఇతర రాష్ట్రాలు కూడా పంపిస్తున్న గురువర్యులు అల్ఫోన్స్ గారికి, సేవా స్టూడియో డైరెక్టర్ అయిన వారికి చప్పట్ల ద్వారా మన అభినందనలు తెలియపరుస్తాము. అదేవిధంగా మన మధ్యలో ఉంటూ ప్రతి ప్రోగ్రాం కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటున్న ఎస్జే గురువైన విద్యాసాగర్ గారికి కూడా చప్పట్లతో మన అభినందనలు తెలియపరుస్తాము. రియలిటీ ఈజ్ ఎ గ్రేట్ ఈజ్ విత్ అస్. 3 రోజుల నుంచి కూడా యూజువల్గా సిస్టర్ ప్రమీల, సలీషన్ సిస్టర్స్ ఉంటారు. ఈసారి వాళ్ళకి రిట్రీట్ వల్ల ఉండలేకపోయారు. కానీ ఈసారి మనకి సిస్టర్ లావణ్య అనుకో, వారు ఇద్దరు కూడా ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటూ అమ్మాయిలకి సహకరిస్తూ ఇంత చక్కగా నడిపించినందుకు ప్రత్యేకంగా మన శ్రీకాకుళ మేత్రమన సరుపు నుంచి వారికి చప్పట్లు కొడుతూ మన అభినందనలు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ సిస్టర్స్. అదేవిధంగా సిస్టర్ అర్చన కానీ, అడోరేషన్ సిస్టర్స్ కానీ
ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అడోరేషన్ సిస్టర్స్, ఎందుకంటే ప్రతి విషయంలోనూ ప్రార్థనలోను పూజలోను వారు సహకరిస్తున్నందుకు, అన్ని విషయాల్లోనూ పనిచేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. యా, మరి మా డాన్ బోస్కో సంస్థ హైదరాబాద్ రీజన్కి డాన్ బోస్కో సంస్థ నుంచి యూత్ డైరెక్టర్గా ఉన్న ఫాదర్ జస్టిన్ గారిని మన తండ్రి గారు వారిని షాల్తో సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాం. కుడ్ యూ కమ్ ఫార్వర్డ్ యువర్ లార్డ్షిప్? క్లాప్స్ కొడదామా? మన బీజీ గారు కూడా రావాల్సిందిగా, ఇద్దరు ఈజీలు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్లీజ్ డు కమ్, ప్లీజ్ డు కమ్. మీ చప్పట్లో సరిపోవట్లా. మన ఛాన్సలర్ గారిని, Father Justin for your support in career guidance. మరి అదేవిధంగా అరుదు, మనకి ఇంకోటి ఏంటంటే అరుదు, అదేంటంటే నేషనల్ టీం యూజువల్గా రారు, కానీ ప్రత్యేకమైన రిక్వెస్ట్ ద్వారా ఆ నేషనల్ టీం గురువైన ఫాదర్ గేబ్రియల్ ఎస్డిబి ఆయన రాలేదు, వస్తున్నారు. కానీ వారిని మాటల మీదుగా మన మధ్యకి విచ్చేసిన నేషనల్ కోఆర్డినేటర్ అయిన హరీష్ గారిని రావాల్సిందిగా మనం చేసిన రిక్వెస్ట్. హరీష్, ప్లీజ్ డు కమ్. అండ్ పీటర్ ఆల్సో, ప్లీజ్ డు కమ్ ఫాస్ట్. వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, ప్లీజ్ డు కమ్. And the state coordinator Sagar and Mr. Harish from Tamil Nadu, the national coordinator for Don Bosco Job Placement and Network. Let us give a hand for him for coming over here and helping us, the youth of Srikakulam Diocese. Please, Peter, please to come fast. He is also national coordinator from Tamil Nadu. We welcome him and I request His Lordship to honor him with a shawl. మరి అదే విధంగా డాన్ బోస్కో స్టేట్ కోఆర్డినేటర్ అయిన సాగర్ ఫ్రమ్ విజయవాడ డైసిస్, ప్లీజ్ టు కమ్ సాగర్. I request His Lordship to honor with a shawl. Claps కొడదామా? For the first time from Srikakulam Diocese, the state coordinator Mr. Shankar, please do come. Claps Gordama, it's the first time. Chapadu Gordama, mana Srikakulam. అదే విధంగా ప్లీజ్ డు కమ్ యువర్ లార్డ్షిప్, ప్లీజ్ కమ్ అండ్ టేక్ యువర్ ప్లేసెస్. యా, మా డాన్ బోస్కో సమస్య కాబట్టి ఎక్కువ చెప్పనవసరం ఇది, అయినా సరే వారు చేసిన సహకారం నేను మర్చిపోలేను. ఫాదర్ ఎంసి అబ్రామ్ గారు 3 రోజుల నుంచి కూడా గుడిలో కన్ఫెషన్ ఇంటూ ప్రతి విషయంలోనూ చాలా పెద్దవారు, అయినా సరే సహృదులు, మాకు ప్రతి విషయంలోనూ తోడుంటున్నారు. వారికి కూడా క్లాప్స్ కొడదామా? డాన్ బోస్కో సమస్య అయిన ఎంసి అబ్రామ్ గారికి. మరి అదేవిధంగా ఫాదర్ సుమన్, అడ్మినిస్ట్రేటర్ అండ్ డీన్ ఆఫ్ స్టడీస్ డాన్ బోస్కో పార్వతీపురం, వారికి కూడా చప్పట్లతో అభినందనలు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ ఫాదర్ సుమన్ ఫర్ హెల్పింగ్ అస్. మరి అదేవిధంగా నేను ఎప్పుడు నమ్ముతాను, ఇప్పటి నుంచి మ్యూజిక్ కానీ వాళ్ళని పిలవనవసరం లేదు, ఈయన్ని పిలవనవసరం లేదు. ఆల్రెడీ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, 2-3 వస్తున్నారు. నెక్స్ట్ మన డైసిస్ లెవెల్లో వాళ్ళే యూత్ ప్రోగ్రామ్కి ఎప్పుడు కూడా ప్లే చేయాలా. మరి అది ప్రత్యేకంగా వారిని ట్రైన్ చేస్తూ, మరి ఈరోజు దీవబలి పూజలో పాటలో కీబోర్డ్ ప్లే చేసిన బ్రదర్ యాంటోనీ కూడా క్లాప్స్ కొడదామా? డాన్ బోస్కో బ్రదర్.
అదేవిధంగా ప్రత్యేకంగా డైసిస్ యూత్ ప్రెసిడెంట్ మిస్టర్ సుధీర్, క్లాప్స్ కొడతామా? ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటాడు. గట్టిగా ఇంకొకటే నాకు బాగా నచ్చేదంటే పారిష్ యూత్ ప్రెసిడెంట్స్, వారు కూడా ఎంతంటే ప్రతి విషయంలోనూ వారు తోడుగా ఉంటున్నారు. కాబట్టి వారందరికీ పారిష్ యూత్ ప్రెసిడెంట్ అందరూ కూడా చప్పట్లతో మన అభినందనలు తెలియపరుస్తాము. ఈరోజు ఫస్ట్ టైము నేను అనుకున్నది చాలా వరకు సక్సెస్ అయింది అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు నెంబర్ చూపిస్తున్నాము, కానీ ఈసారి ప్యారిష్లు చూపెట్టాము. ఎక్కువగా 90% ప్యారిసెస్ వచ్చాయి. 2 కానీ 3 కానీ 90% వచ్చింది. మరి దానికి సహకరించిన విచారణకర్తలందరూ కూడా చప్పట్లు కొడదామా? వారికి వినిపించాలి ఈ చప్పట్లో. వారి సహకారంతోనే మనము ఈరోజు ఇంత సక్సెస్ చేశాము. చివరిగా నాకు తెలుసు, లాస్ట్ ఇయర్ చూశాను, ఈరోజు చూశాను, ఎంత ఎండున్నా సరే కమిట్మెంట్ సక్సెస్ అయిందంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరిది. ఎక్కువగా ఏమంటారు? లాస్ట్ బట్ లీస్ట్ అంటారు. నాకు అది నచ్చదు. లాస్ట్ బట్ ఫస్ట్. మీ అందరూ కూడా కంగ్రాచులేషన్. లెట్ us give a hand for all of you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. బిషప్లకు, విచారణ గురువులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి యువత సదస్సునకు, జాబ్ మేళా, వీటన్నిటికీ కూడా ఇంగ్లీష్లో విజనరీ అంటారు. అంటే భవిష్యత్ దర్శకుడు. రానున్నటువంటి రోజులలో శ్రీకాకుళ పీఠం ఎలా ఉండాలి, ఈ పీఠంలోని యువతీ యువకులు ఎటువంటి స్థానాన్ని పొందాలి, ఏ విధముగా యువతను చైతన్యవంతం చేసి సమాజానికి, శ్రీసభకి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అన్నటువంటి ఒక శుభ సంకల్పముతో 2022వ సంవత్సరంలో మరి గౌరవనీయులు పూజ్యులైన గురుశ్రీ స్లీవరాజ్ ఫాదర్ గారిని మేత్రాసన యువతకు ఆయన కార్యదర్శిగా నియమించటము జరిగింది. మరి ఆనాటి నుండి 22వ సంవత్సరము నుండి నేటి వరకు కూడా మేత్రాసనములో వివిధ విచారణలను దర్శించి, విచారణ గురువులను ప్రోత్సహించి, విచారణలో ఉన్నటువంటి యువతీ యువకులను ఆయన సందర్శించి, మరి ఈనాడు ఈ విధమైనటువంటి స్థితికి వారు తీసుకొని వచ్చి ఉన్నారు. శ్రీకాకుళ పీఠము మరి ఈనాడు మన జ్ఞాన తండ్రి అయినటువంటి మహాఘనత వహించిన రాయరాల విజయ్ కుమార్ గారి తరపున ప్రత్యేక విధముగా మన ప్రియతమ స్లీవరాజ్ ఫాదర్ గారిని హృదయపూర్వకముగా అభినందిస్తూ వారికి శ్రీకాకుళ పీఠం తరపున కృతజ్ఞతా వందనాలని సమర్పిస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భములో వారు చేసినటువంటి సేవలనన్నిటినీ కూడా గణిస్తూ, వారు ఇంతవరకు కూడా ఎంత శ్రమ తీసుకుని ఈ 3 సంవత్సరాల కాలములో గణనీయమైనటువంటి, గుర్తింపదగినటువంటి, అభినందనీయమైనటువంటి గొప్ప కార్యములను వారు చేస్తున్నారు. మరి వారిని ప్రేమపూర్వకముగా దీవిస్తూ సత్కరించవలసినదిగా తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అంతేకాదు మరి ఫాదర్ గారు మొన్న జరిగినటువంటి ఆంధ్ర తెలంగాణ సమైక్య పీఠాధిపతుల సమైక్యలో
మన టీసీబీసీ యూత్ కమిషన్కి సెక్రటరీగా ఎన్నిక అవ్వటం జరిగింది. అందువలన ఫాదర్ గారు మరి మన శ్రీకాకుళం మేత్రాసనం నుండి హైదరాబాదుకి బదిలీ అవ్వబోతూ ఉన్నారు. ఇది చాలా ఒకవైపు విషాదకరమైనటువంటి విషయమే, కానీ ఇంకొక వైపు ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే మరి ఇది శ్రీకాకుళం మేత్రాసనం ఒకటి, 14 మేత్రాసనాలలో ఇది ఒకటి. కానీ ఇప్పుడు 14 మేత్రాసనాలకి తాను సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు. కాబట్టి మనందరం కూడా ఆనందంగా కరతాళ ధ్వనులతోని వీలు పడితే కొంచెం వీలు పడితే కొంచెం కన్నీటి చుక్కలతోని దయచేసి మళ్ళీ ఒక్కసారి చప్పట్లు కొట్టండి. So, Father, you have done great things here. After your arrival, the Diocese of Srikakulam Youth Section Commission has achieved many goals. And God blessed you with this new portfolio by electing you as a secretary for the Youth Commission. I wish that you will do the same with the same energy and the same interest and enthusiasm to animate and bring a lot of improvement, inspiration in the TCBC youth. Okay, God bless you for this new portfolio. చేతులు ఉన్న వాళ్ళే చప్పట్లు కొట్టండి అబ్బా. చేతులు ఉంటేనే చప్పట్లు కొట్టండి. చేతులు ఉంటేనే. ఓకే, ఇంగ్లీష్లో స్టాండింగ్ ఓవేషన్ అంటారు. అందరూ ఒకసారి పైకి లేచి ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఇక చేతులు పైకి. దయచేసి అందరూ నిల్చోనండి. చివరి ఆశీర్వాదం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందింపజేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్రమును బహుమతిగా నొసగిన ప్రభు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసులను చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బప్తిస్మమును పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొనిన మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు మన యొక్క తెలుగు విభాగ యువత ప్రెసిడెంట్ అయిన చల్లగాలి రాజుకి. థ్యాంక్ యూ రాజు ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ విత్ అస్. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరు కూర్చోండి. 2 minutes.
110 people have participated, 72 got selected and remaining are on hold. This hold will be taken for another round. Okay. And this is the first round selection. Okay. First round selection, 72 got selected. Another round, remaining are all on hold. Okay. That everything will be reflected in their app itself. First selection is over. 70 were selected. 70 out of 110. But second one is the maybe certificates verification. With that they are clear. Most of the people will be go for second round. They have to go to the Companies to see that one. Okay, dear youth. మనకి డాన్ బోస్కో సంస్థ ఎప్పుడు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో ఉండిద్ది. డేటా వచ్చిన కంపెనీలకి పార్టిసిపెంట్స్ 110 క్లాప్స్ కొద్దామా. 110 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఇంటర్వ్యూలో. గ్రేట్స్, ఇట్స్ ఎ గ్రేట్. అయితే ఇంటర్వ్యూస్ 2 టైప్స్. మొదటిది ఇది క్లియర్ అయితే, రెండోది ఈజీ. అంటే కంపెనీని చూసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. ఫస్ట్ ఇంటర్వ్యూలో అవుట్ ఆఫ్ 110 72 are selected for the first interview. It is very difficult. Let's give a big hand for all of you. ఇది ఎందుకంటే గత 2 రోజుల నుంచి హరీష్ కానీ ఫాదర్ జస్టిన్ కానీ వారి టీము మిమ్మల్ని ఎంతగానో సెషన్స్ మీద సెషన్స్ ప్రాక్టికల్గా ఎంతగానో ప్రిపేర్ చేసింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఈ లెటర్స్ను మన ప్రీతమ తండ్రి గారైన రాయరాల విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. మే ఐ కాల్ అపాన్ హిస్ లార్డ్షిప్, కుడ్ యూ కమ్ ఫార్వర్డ్ సో దట్ చిల్డ్రన్ విల్ కమ్ అండ్ రిసీవ్ ద ఆఫరింగ్ లెటర్. I request Folkscan HR, please do come, sir. HR, please do come to give the offering letter. ఓకే, పి సుధీర్ తండ్రి గారు ఇక్కడికి రండి. పి సుధీర్ ఎక్కడున్నా ముందుకు రా త్వరగా. పి సుధీర్, తరుణ్ తేజ, తరుణ్ తేజ. ఓకే, ఇది పి తరుణ్ తేజ, సుధీర్. ఓకే సార్, చేతులు ఉంటే చప్పట్లు కొట్టండి అబ్బా. నెక్స్ట్ రాజేష్, రాజేష్ ఎక్కడున్నాడబ్బా? ఓకే, నెక్స్ట్ బి నవీన్, బి నవీన్. ఓకే, సూర్యతేజ, సూర్యతేజ. నెక్స్ట్ బి రవి, బి రవి, బి కొంచెం ఫాస్ట్గా రాబ్బా. సూర్యనా బి? సూర్య ఫాస్ట్గా రా, అక్కడికి. సుమన్ వెయిట్. బి రవి, రవి. నెక్స్ట్ ప్రకాష్, ప్రకాష్, ఏ ప్రకాష్, ఏ ప్రకాష్. దిలేశ్వర్ రావు, డి దిలేశ్వర్ రావు, డి దిలేశ్వర్ రావు. కె శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు. ఓకే, జే అఖిల్, జే అఖిల్. జి మనోజ్. ఎస్, ఇక్కడ. ఎం దివాకర్, ఎం దివాకర్. ఎం శంకర్ రావు, ఎం శంకర్ రావు. ఆ క్యాండిడేట్స్ వెయిట్ వెయిట్. హలో హీరోస్, లెటర్స్ తీసుకుని వాళ్ళు ఇటు రండి అబ్బా, కూర్చోకండి, ఇటు రండి. హలో హలో హీరో, లెటర్స్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ పక్కన నిలబడండి. ఎం శ్రీను, ఓకే, ఎం శ్రీను. ఏ అశోక్,
ఏ ప్రసాద్ కుమార్, ఏ ప్రసాద్ కుమార్, వై విజయ్, వై అజయ్, వై అజయ్, సునీల్ కుమార్, సునీల్ కుమార్ ఎవరు? ఓకే. చెలికినేని ఉదయ్ కిరణ్, ఎల్లగడ్డ శ్రావణ్, ఎల్లగడ్డ శ్రావణ్, కావ్య, సోరీ కావ్య, కావ్య, శైలజ, సావర శైలజ, సావర శైలజ, మేరీ రాణి, సావర దివ్య, సావర దివ్య. హలో మేడం, మేడం వెయిట్, హలో హలో, సావర దివ్య ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకో. స్వాతి, నొట్టి స్వాతి, రాజన్ అర్చన, రాజన్ అర్చన, నిఖిల పావని, నిఖిల పావని. ఓకే. సుమ, బౌచే సుమ, బౌచే సుమ. బొమ్మినేని అలక్య, బొమ్మినేని అలక్య. ఓకే ఓకే రైట్. హలో అందరు ఇక్కడ రండి అమ్మ, ఇక్కడ రండి. హలో హీరోస్ ఇక్కడ రా, కమ్ ఇక్కడ రా సార్, మీరు అక్కడే మీ లెటర్లు పట్టుకొని ఒక సింగిల్ లైన్లో ఉండండి. లెటర్లు ఇట్లా పట్టుకోండి, లెటర్లు ఇలా పట్టుకో సార్. ఒక సింగిల్ లైన్లో ఉండి సార్, నాయన ఒక సింగిల్ లైన్లో ఉండి. ఫాదర్, ఫాదర్ స్లీవా. ఓకే రైట్, సింగిల్ లైన్లో ఉండి సార్. మీరు కూడా సార్, యూ కెన్ ఆల్సో స్టాండ్ సార్. చప్పట్లు కొట్టండి అబ్బా. వాళ్ళు ఫోటో తీస్తా ఉన్నారు. వీళ్ళంతా ఫాక్సికాన్ బెంగళూరు నుండి వచ్చిన కంపెనీ చేత ఎలక్ట్ చేయబడ్డారు. బెంగళూరు నుండి మీకోసమే ప్రత్యేక ఎంత దూరం వచ్చినందుకని ఒకసారి ఇక్కడున్న సార్కన్ అక్కడున్న మేడంకి గట్టి చపాట్లు కొట్టండి అబ్బా సార్. जी मनोज, जी मनोज, एस प्रवीण, एस प्रवीण, एस कल्याण, एस कल्याण, एस कल्याण. హలో లెటర్స్ తీసుకుని వాళ్ళు ఇక్కడ ఉండండి హీరోస్. ఎస్ రమ్య, ఎస్ రమ్య. ఓకే ఏజే సొల్యూషన్. ఎస్ ఎస్
ఎస్ హలో హీరో సార్. ఎస్ మీ లెటర్స్ పట్టుకొని నిలబడండి సార్. ఓకే ఇద్దరు ఇట్రండి. ఓకే ఇద్దరు ఇట్రండి. తండ్రి గారి పక్కన ఉండండి. ఎస్ లెటర్లు చూపించండి. ఓకే నెక్స్ట్ ఏజే సొల్యూషన్ నుండి దానికి ఆ కంపెనీకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎస్ సంజయ్. ఎస్ సంజయ్. ఎస్ సార్ త్వరగా రావాలి. బి బుబులమ్మ. బి బుల్లమ్మ. బి బుల్లమ్మ. జగన్నాథరావు. ఏ జగన్నాథరావు. హలో హలో ఇక్కడే. బి సోమేష్. బి సోమేష్. ఎస్ కావ్య. ఎస్ కావ్య. పి సురేఖ. పి సురేఖ. ఎస్ కావ్య. పి సురేఖ. బి ఢిల్లేశ్వరరావు. Yes. Fathers, dear fathers, can you come here once? Please come here once. Hi, heroes, come here. Hello, heroes, come here. కొంచెం పైకి. చప్పట్లు కొట్టండి బా. చివరిగా ఎంతమంది హ్యాపీగా ఉంటారో చూడాలా మరి. కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్. ఆర్ హ్యాపీ? హ్యాపీగా ఉన్న ఒక్కసారి షౌట్ చేయండి. శ్రీకాకుళం వివో 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 వివో. చదివినప్పుడు కూడా ఇది ఎనర్జీ ఉండాలి, ఫీల్ అవ్వద్దు ఎవరు కూడా. సో ఇదంతా కూడా జడ్జెస్ చేసిందే. మీకు వస్తే హ్యాపీ, లేకపోయినా కూడా హ్యాపీ. సో థర్డ్ ప్రైజ్ గోస్ టు ఆ పేరు చెప్పండి. నల్లరాయగూడ. గట్టిగా. అమేజింగ్ డాన్స్ బై ద నల్లరాయగూడ యూత్ బాయ్స్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. థర్డ్ ప్రైజు ఇద్దరికి వచ్చింది, 2 ప్యారిష్లకి. అగైన్ థర్డ్ ప్రైజ్ గోస్ టు శాంతినగర్ ప్యారిష్. క్లాప్స్ కొడదామా? విచిత్రం ఏంటంటే ఫస్ట్ ప్రైజ్కి, సెకండ్ ప్రైజ్కి, థర్డ్ ప్రైజ్కి 1.5 మార్క్స్ డిఫరెన్స్. సో క్లాప్స్ కొద్దాం. అంటే అందరూ కూడా చాలా చక్కగా చేశారు. జస్ట్ 1.5 మార్క్సే.
సెకండ్ ప్లేస్ ఒక్కరికే వచ్చింది. సెకండ్ ప్లేస్ గోస్ టు Sitampeta Parish. Now I call upon Father Vidyasagar, Parish priest. Come, girls. Claps సరిపోవట్లా. వాళ్ళు సీతమ్మకి వినిపించాలి ఈ claps. చాలా చాలా మీరు అనకాకండి ఫాదర్ మీరు విద్యాసాగర్ ఫోన్ చేశారా సెకండ్ ప్రైజ్ వచ్చింది అనకాకండి, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్. ఓకే ఈకేం కానీ ఫస్ట్ ప్రైజ్ మాత్రము రెండు ప్యారిష్లకు వచ్చినాయి, 2 టీమ్స్కి వచ్చినాయి. ఇది నేను ఇచ్చింది కాదు, మీరు ఇచ్చింది కాదు, జడ్జెస్ ఇద్దరికి వచ్చింది. లెట్ us see. ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఎస్కే పాడు. Another expectation that you don't expect. First place goes to Don Bosco girls. Okay, ఇద్దరు కూడా ఒకేసారి రావచ్చు, ఇద్దరు కూడా. ఒక్క నిమిషం, గర్ల్స్ వేరే వాళ్ళు గర్ల్స్ డాన్స్. వచ్చే గర్ల్స్ డాన్స్ చేసిన వాళ్ళు వచ్చేయండి, డాన్స్ చేసిన వాళ్ళు వచ్చే. వి రిక్వెస్ట్ బీజీస్ కూడా. సుమన్ ఫాదర్ డాన్ బోస్కో 20 రోజుల నుంచి ఫాదరే ఫాలో అయిపోయింది ఈ డాన్స్. క్లాప్స్ కొడతామా? అబ్రామ్ ఫాదర్ కూడా ప్లీజ్ డు కమ్ ఫాదర్ అబ్రామ్ కూడా. అమ్మా శిరీష జస్ట్ వన్ ఫోటో. అమ్మా ఉండండి వచ్చే. మీ క్లాప్ సరిపోవట్లా, మా పార్వతీపురం వినిపించాలా? యంగ్స్టర్స్ నిజంగా చెప్పాలంటే యువర్ ఆల్ ఆర్ ద విన్నర్స్. ఈజ్ ఓన్లీ జస్ట్ ఎంకరేజ్మెంట్, బట్ ఫర్ మై హార్ట్ ఐ టెల్ యూ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రతి పార్టిసిపెంట్స్ కూడా క్లాప్స్ కొడతామా? ఎక్సలెంట్. గట్టిగా క్లాప్స్ కొట్టాలా? మీ సపోర్ట్లో నాకు వినిపించట్లేదు, గట్టిగా. ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కాల్ లెటర్స్ ఉన్నవి. కొంతమంది ఫాదర్ మా పేరు రాలేదని వాళ్ళ ఆతృత ఎదురు చూస్తూ ఉన్నారు. వినో యువర్ ఆతృత. ఎస్ బిడిక కావేరి ఎవరైనా ఉన్నారమ్మా? ఓకే నెక్స్ట్ సుష్మిత. సుష్మిత. బిడిక రజని. ఓకే బిడిక బుల్లేమా. అరిక పుష్ప ఒకటి తక్కువ అయింది పార్టీ. ఓకే అఖిల బావేరియా. గాయత్రి బాబారి సాయి గాయత్రి. అఖిర రమ్యశ్రీ. అరిక సిమ్రాన్. వాళ్ళు వెళ్ళకండి, కాల్ లెటర్స్ తీసుకున్న వాళ్ళు వెళ్ళకండి, ఉండండి. గొల్లపల్లి అఖిల. గొల్లపల్లి అమృతవాణి. ముట్టాక ఎలీషా.
ఓకే, శాంతి ప్రియ. కమ్ ఫాస్ట్ శాంతి ప్రియ, రీడ్ ఫాస్ట్. పండా, దామనాథ్ పండా. ఓకే, సావరా ఇశాంతి. సొంది మహేశ్వరి. బొమ్మనేని అలేఖ్య. ఏ అశోక్. వై అజయ్. ప్రసాద్ కుమార్. ఏ ప్రసాద్ కుమార్. శంకర్ రావు. దివాకర్. త్వరగా రా హీరో. ఓకే, ఎం దివాకర్. ఏ రాజేష్. ఆర్ తరుణ్ తేజ. ఎం దివాకర్, ఆర్ తరుణ్ తేజ. ఎం శ్రీను. ఏ ప్రకాష్. పి సురేఖ. సురేఖ. ఓకే, రండి అమ్మ అందరూ ఇక్కడ సింగిల్ లైన్లో ఉండండి. కొంతమంది అటే వెళ్ళండి. హలో మేడం అలో మీరు అటే వెళ్ళండి. అచ్చి వరకు వెళ్ళి ఇంకొంచెం లెటర్స్ ఇట్లా పైకి పట్టుకో. ఎస్ మేడం, లెటర్ ఇట్లా పట్టుకోమ్మా. ఓకే, సో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మన అప్రిషియేషన్ క్లాప్స్, ఒక ఫైనల్ క్లాప్స్తో ముగిద్దాం. వే అప్రిషియేషన్ డిఫరెంట్ క్లాప్. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఒకసారి మీ లెటర్స్ పైకి లేపండి ఒకసారి. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సార్ యూ కెన్ క్యాప్చర్ వన్ ఫోటో. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ మీ లెటర్స్ని ఒకసారి పైకి చూపేయండి అమ్మా అక్క. ఓకే రైట్, కిందకు పెట్టండి. ఓకే రైట్, నౌ ఎవ్రీవన్ లిసన్ యా. అందరూ చూడండి. విల్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ దోస్ హూ గాట్ సెలెక్టెడ్ అన్నమాట. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మన అభినందన క్లాప్ తెలియజేయం. విల్ గివ్ దెమ్ ఎ ట్రైన్ క్లాప్. ఆర్ యూ ఆల్ రెడీ? వెన్ ఐ మూవ్ మై హ్యాండ్ యూ క్లాప్ యువర్ హ్యాండ్. నేను ఒకసారి నా చేతిని కదిలిస్తే మీరు చప్పట్లు కొట్టండి అనమాట. ఎవ్రీవన్ గెట్ రెడీ. 1 2 3 గో. Yes, congratulations to everyone. థ్యాంక్ యూ లార్డ్షిప్. అందరికి కూడా దయచేసి ఒక చిన్న మనవి, జాగ్రత్తగా వెళ్ళండి, కలిసిమెలిసి వెళ్ళండి. ఓకేనా? గో. జస్ట్ డోంట్ నథింగ్ షుడ్ బి మిస్డ్. అది పోయింది ఇది పోయిందని ఏ కంప్లైంట్స్ మాత్రం రానికండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యూ క్యాన్ ప్రొసీడ్. హ్యావ్ ఎ టీ అండ్ గో. ఓకే.